ఇవాళ మీరు చాలామంది యువతరం అప్పుడప్పుడు ఏదైనా అనుకుంటారు, కాకపోతే గుళ్ళ చుట్టూ తిరుగుతారు, ఏవో పూజలు చేస్తారు, ఎవరో చెప్పగానే ఏదో చేసేస్తారు, అయిపోతారు. కానీ మహాభారతంలో వ్యాసుడు చెప్పిన మాట చెబుతున్నా, మీరు అనుకున్న పని ఏదైనా అది మంచిదైనా కూడా కాకపోతే వెంటనే ఆ పేరు మీద మొక్కుకుని పేదవాడికి దానం చేయండి, 24 గంటల్లో ఆ పని అయిపోతుంది. వ్యాసుడు చెప్పిన మాట. దానం చెయ్యాలి, దానం చేయాలి. నా ఫలా దర్శనాద్ధర్మ శంకితవ్యో నదేవతా యష్టవ్యం చ ప్రయత్నేన దాతవ్యం చ అనసూయత అని వ్యాసుడు భారతంలో చెబుతాడు. నీకు ఎప్పుడైనా ఫలితం కనిపించకపోతే నిరాశకు లోను కావద్దు మిత్రమా. దేవతల్ని నిందించొద్దు, ధర్మాన్ని నిందించొద్దు. ఏదో దోషం అడ్డుకుంటుంది ఆ పని జరగకుండా. అది నెరవేరాలి అంటే చేసే ప్రయత్నం చేయి, ప్రయత్నం మానకు, ప్రయత్నం చేస్తూనే ఉండు. అడ్డుకునే దోషం పోవాలంటే దాతవ్యం చ అనసూయత, దానం చేయి, దానం చేయి. ఈ పని నాకు అవ్వడం లేదు కాబట్టి నేను ఈ దానం చేస్తున్నా, భగవంతుడు దేవల్ల అయితే బాగుండు అని చెప్పి అయిపోతుంది. ఒక్కొక్క మనిషిని భగవంతుడు ఎంత గొప్పవాడైనా మంచివాడైనా కష్టాలు ఎందుకు పెడతాడు అంటే ఆయన ఏదో పూర్వజన్మలో పాపం చేశాడు అనుకో కూడా చాలా తప్పు మాట. రాముడు కృష్ణుడు పాపం చేశారా? వాళ్ళు కష్టాలు పడ్డారండి. రాముడికి వనవాసం వచ్చిందంటే ఆయన పూర్వజన్మ కర్మ అంటే ఎలాగమ్మా? కైక కోరిక వెళ్ళిపోయాడు అంతే. అవతార పురుషులకి, మహానుభావులకి, సజ్జనులకి భగవంతుడు కష్టాలు ఎందుకు పెడతాడంటే వాళ్ళు తాము తట్టుకుని ఎలా తట్టుకోవాలో లోకానికి చెబుతారు కాబట్టి కష్టాలు పెడతాడు అంతే. ఏదో మనిషికి కష్టం వచ్చే కానీ ఆయనకి అలా వచ్చిందంటే ఏదో చేస్తుంటాడు పాపం అని వంకర మాట అనేకూడదు వెంటనే. ఇక్కడ ఆయన జీవితంలో ఇన్ని కష్టాలు వచ్చాయంటే పాపం చేసి ఉంటాడు, సుఖాలు వచ్చాయంటే ఏదో పుణ్యం చేస్తున్నాడు. తప్పమ్మా, ఈ అంచనాయే తప్పు. ఒక పెద్ద మనిషిని మనం అంచనా వేయాలంటే ఒకటే లెక్క, ఆయన జీవితంలో ఏర్పడిన ఘట్టాలను బట్టి అంచనా వేయకూడదు, ఆయా ఘట్టాల్లో ఆయన స్పందించిన విధానాన్ని బట్టి అంచనా వేయాలి. అది జ్ఞాని అయిన వాడు స్పందిస్తాడు. ఎలా స్పందించాడు? భయంకరమైన దుఃఖం రావచ్చు, దాన్ని తట్టుకున్నాడు అంటే ఆయన మహాపుణ్యాత్ముడు కాబట్టి తట్టుకోగలిగాడు.